హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ ఇండియన్ పాలిటీ కిందికి వస్తుంది. ఇటీవల మనకు 72 మందితోని మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ 72 మందిలో ఉమెన్ మినిస్టర్స్ ఎవరు అని చెప్పేసి, కొంతమంది సభా సభ్యత్వం లేకున్నా మినిస్ట్రీ పదవి వచ్చింది, వాళ్ళు ఎవరని చెప్పేసి డిస్కస్ చేద్దాం. గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్ట్ 7th and 8th, ఏబిపిఎస్సి వాళ్ళ కోసం జూలై 28th అనుకుంటా. దగ్గరలో పరీక్ష ఉంది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్ దూరంలో ఉంది కాబట్టి మినిస్టర్స్ మీద ప్రశ్న రాకపోవచ్చు. బట్ గ్రూప్ 2 ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. ఫస్ట్ చూస్తే మనం ఇండియా లోపల కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మంత్రి మండలి అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ 74 ఆర్టికల్ చెప్తుంది. మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ దీని గురించి, మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. రాష్ట్రపతికి ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఇస్తాం. ఓకే, సో మనకి రాజ్యాంగం లోపల మంత్రి వర్గీకరణ లేదు, కేవలము అందరు సమానం అని చెప్పేసి ఉంటుంది. అయితే బ్రిటిష్ యొక్క పద్ధతి మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మంత్రివర్గ వర్గీకరణ ఉన్నది. అది సాంప్రదాయబద్ధంగా వస్తుంది, రాజ్యాంగం మనకి చెప్పలేదని చెప్పేసి చూసుకోవాలి. క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మనకి 31 మెంబర్స్ విత్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సెకండ్, స్టేట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్ అని చెప్పేసి స్వతంత్రంగా వాళ్ళ యొక్క మినిస్ట్రీని కండక్ట్ చేస్తారు. వాళ్ళొక 5 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ స్టేట్ మినిస్టర్స్ 36, మొత్తం 72 మంది అని చెప్పేసి చూసుకోవాలి. ఇండియాలో గరిష్టంగా ఎంతమంది ఉండొచ్చు అంటే మనకి 81 మంది ఉండొచ్చు. ఇది ఎక్కడ ఉంది మనకు అంటే 91st రాజ్యాంగ సవరణ చట్టం అని చెప్పేసి ఉంటుంది. మొత్తము మంత్రి మండలి సంఖ్య అనేది 15% ఉండొచ్చు. గరిష్టంగా చూస్తే మనకి 15% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అది కూడా. ఇది యూనియన్ లెవెల్లో అప్లై చేస్తాము, స్టేట్ లెవెల్లో అప్లై చేస్తాము. 15% అని చెప్పేసి గరిష్టము. మినిమం చూస్తే మనకి 12 మెంబర్స్ ఉండొచ్చు. యూటీకి మాత్రం మనకి మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 15% ఉండదు, 10 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టోటల్ హౌస్ స్ట్రెంత్ లోపల గరిష్ట సంఖ్యలో మనకి 10% యూటీకి అప్లై చేస్తున్నాము. 15% అనేది కేవలము ఈ యూనియన్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కును స్టేట్ లెవెల్లో మాత్రమే అప్లై చేస్తున్నాం. అది మైండ్లో పెట్టుకోవాలి. 91st అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. చాలామంది తెలుసు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ 72 మందిలో మనకి ఉమెన్స్ చూస్తే మొత్తం 7 ఉన్నారండి. 7 అని చెప్పేసి ఉన్నారు. సో ఇక్కడ 2 క్యాబినెట్, మిగతా 5 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్. వీళ్ళంతా అంటే సహాయ మంత్రులు అని చెప్పేసి పిలుస్తాం జనరల్గా. రాజ్యాంగంలో మంత్రి మండలి వర్గీకరణ లేదు. బ్రిటిష్ యొక్క సాంప్రదాయాన్ని మనం అనుసరణ చేస్తున్నాము. అందులో ఫస్ట్ నిర్మలమ్మ ఉంది. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. ఈమెకి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు, బట్ మనకి రాజ్యసభ సభ్యత్వం ఉంది అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ అన్నపూర్ణ దేవి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి, ఇద్దరు కూడా క్యాబినెట్ లోపల 31 లోపల ఇద్దరు మనకి ఉన్నారని చెప్పేసి చూసుకోవాలి. అవుట్ ఆఫ్ 72లో 7 మెంబర్స్ అయితే క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగినటువంటి 31లో 2 అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ ఈ 5 మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కిందకి వస్తారు. అందులో అనుప్రియ పటేల్ అని చెప్పేసి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. దాంతోపాటు మరొక మినిస్ట్రీకి ఉన్నది కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. తర్వాత సుశ్రీ శోభ అని చెప్పేసి ఎంఎస్ఎంఈ మినిస్ట్రీకి, తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి ఉంది. నెక్స్ట్ అంటే పరిశ్రమలు, లేబర్స్, శోభ అని చెప్పేసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ సావిత్రి ఠాకూర్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంటు, అన్నపూర్ణ దేవి ఉమెన్ చైల్డ్ డెవలప్మెంటు. ఈమె క్యాబినెట్, ఈమె మినిస్ట్రీ ఆఫ్ స్టేటు. సో అన్నపూర్ణ, సావిత్రి 2 పేర్లు మనకి ఎక్కువ పరిచయం కాబట్టి, మహిళలు కాబట్టి అలా ఈజీగా మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయవచ్చు. నెక్స్ట్ నిముబెన్ జయంతి బాయ్ అని చెప్పేసి కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. సో ఈమె ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది ఉమెన్ మినిస్టర్. నెక్స్ట్ రక్షా కార్డ్సే అని చెప్పేసి ఉన్నది 37 year లేడీ. సో ప్రజెంట్ మంత్రివర్గం లోపల పిన్న వయస్కురాలు అని చెప్పేసి రికార్డు సృష్టించింది. మన రామ్మోహన్ నాయుడు కూడా 37 years మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్గా క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం జరిగింది ఫ్రమ్ ఏపీ నుంచి. యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్, యూత్ కాబట్టి మనకి యూత్ అఫైర్స్ అని చెప్పేసి పిలవచ్చు. సో 7 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మంత్రివర్గం గుర్తుపెట్టుకోవాలి. మ్యాచింగ్ పర్పస్ ఇచ్చే అవకాశం బాగా ఉన్నది.
రైట్. వీళ్ళు కాకుండా నెక్స్ట్ ఏ సభలో సభ్యత్వం లేకున్నా ఇద్దరికి మంత్రివర్గం వచ్చింది. అందులో ఒక వ్యక్తి మనకు రవణీష్ సింగ్ బిట్టు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ జార్జి కురియన్ అని చెప్పేసి ఇంకొక వ్యక్తి ఉన్నాడు. సో జార్జి కురియన్, రవణీష్ సింగ్ బిట్టు వీళ్ళు 6 monthsలోగా ఒక సభ సభ్యత్వం పొందాలి. అది ఏ సభ అయినా పర్లేదు, లేదా రాష్ట్రపతి కూడా రాజ్యసభకి నామినేట్ చేయవచ్చు వీళ్ళని. సో కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, మనకు ఈజీగా సభ్యత్వం పొందుతారు. 6 months అని చెప్పేసి ఎక్కడ ఉంది, ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం మొన్న డిస్కస్ చేసిన స్పెషల్ క్లాస్ లోపల దీని గురించి. నెక్స్ట్ పిన్న వయస్కులు ఎవరు అంటే రామ్మోహన్ నాయుడు 37 years యంగ్ బాయ్ అండ్ రక్షా కాట్సే 37 years యంగ్ లేడీ అని చెప్పేసి. సో వీళ్ళిద్దరు పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అతిపెద్ద వయస్కుడు చూస్తే జతిన్ రామ్ మాంజీ అని చెప్పేసి 79 years యంగ్ బాయ్. సో ఇతను అతిపెద్ద వయస్సు అని చెప్పేసి పిలుస్తాం. తర్వాత క్వశ్చన్ మరీ డెప్త్గా వస్తే, జనరల్లీ మనకి ఒక స్టిగ్మా ఉంటుంది, మంత్రి అనగానే లోక్సభకి మనం వెళ్ళిపోతాము. బట్ మనకి రాజ్యసభ నుంచి మంత్రి కావచ్చు, పార్లమెంట్ మెంబర్షిప్ ఉంటే అయిపోతుంది, అది ఏ సభ అయితే అయింది. స్టిగ్మా ఏంటి, మనకి లోక్సభ అని చెప్పేసి ఒక స్టిగ్మా ఉంటుంది. దాన్ని జస్ట్ మనకి రాజ్యసభ నుంచి కొంతమందికి అయితే సభ్యత్వం వచ్చింది. సరే పో. సో మన రాజ్యసభ నుంచి చూస్తే ఇట నిర్మలమ్మ ఒక ఆమె ఉన్నది. ఇంకా చూస్తే జైశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో మనం చూసిన అతి మంచి పవర్ఫుల్ విదేశాంగ శాఖ మంత్రి చూస్తే జైశంకర్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇతను కూడా రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నాడు. జేపీ నడ్డా రాజ్యసభ ఎంపీగా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ మంత్రివర్గం వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళంతా స్టేట్ మినిస్టర్ అండి, వీళ్ళంతా కూడా జేపీ నడ్డా కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా. సో అశ్విని వైష్ణవ్ ఇన్ఫ్యాక్ట్ రైల్వే మినిస్టరీ. సో జేపీ నడ్డా మనకి ఇన్ఫ్యాక్ట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఏం కాదు, క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అశ్విని వైష్ణవ్ అని చెప్పేసి రైల్వే మినిస్టరీ, దాంతోపాటు ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అని చెప్పేసి ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి పెట్రోలియం శాఖ మంత్రి. వీళ్ళు కూడా అందరూ రాజ్యసభ ఎంపీలు, అయినప్పటికీ క్యాబినెట్ ర్యాంక్ హోదా వచ్చింది. నిర్మలమ్మ ఒకరు, జైశంకర్ ఒకరు, జేపీ నడ్డా ఒకరు, అశ్విని వైష్ణవ్ ఒకరు, తర్వాత చూస్తే హర్దీప్ సింగ్ పూరి అని చెప్పేసి ఒకరు. వీళ్ళు ఇన్ఫ్యాక్ట్ ఎంతమంది మనకు ఉన్నారంటే 4 + 1 5 అవుట్ ఆఫ్ 31లో 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మరికొన్ని పాయింట్స్ చూసినట్లయితే మనకు, సో అంతే అండి, సరిపోతుంది. ఈ అశ్విని వైష్ణవ్కి మొత్తం 3 మినిస్ట్రీస్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అని చెప్పేసి 3 మినిస్ట్రీ అని చెప్పేసి అశ్విని వైష్ణవ్ గుర్తుపెట్టుకోవాలి. సో మన రాజ్యసభ ఎంపీలు ఎవరు అని చెప్పేసి డిస్కస్ చేసినాం. అతిపెద్ద వయస్కుడు, అతి పిన్న వయస్కుడు అని చెప్పేసి. నెక్స్ట్ మహిళా మంత్రులు అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. గ్రూప్ 1 వాళ్ళకి ఇది ఏ కోశాన పనికిరాదు, టైం వేస్ట్. సో గ్రూప్ 2 వాళ్ళ కోసం అయితే ఇది కంపల్సరీ వన్ ఆఫ్ ది ఫేమస్ టాపిక్. వై? బికాస్ జూలై అండ్ ఆగస్టులో ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ ఉమెన్ మినిస్ట్రీ మీద ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.